హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద బేకింగ్ బ్లూమ్. ఈరోజు అయితే మనము గుత్తి వంకాయ కర్రీ చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నెక్స్ట్ అయితే అది దోరగా వేయించుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం అయితే గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుండిద్దండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, నేనైతే వేసాను. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదంతా బాగా వేగాక ఇప్పుడైతే శనగపప్పు కారం వేసుకోవాలండి. కొంతమంది పప్పుల కారం అంటారు. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. శనగపప్పు, కారము, ఉప్పు, చిన్నుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే, అంతే అయిపోతుంది. చాలా సింపుల్ అండి. దాని కారానికి అయితే గుత్తి వంకాయ ఫ్రైకి మీడియం సైజ్ వంకాయలే తీసుకోవాలండి. అప్పుడే కర్రీ బాగా వస్తుంది, మగ్గిద్ది కూడా. పెద్దగా ఉంటే మట్టికి మగ్గడానికి టైం పడుతుందండి, లోన ఉడకడానికి మట్టికి. ముందుపాటి కట్ చేసుకొని ఇట్లాగా కట్ చేసుకోవాలండి 9 భాగాలుగా, అప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడైతే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఫ్రెష్ నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే వంకాయలు నల్లగా రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా మట్టికి చెక్ చేయాలండి, పురుగులు ఉన్నాయో లేదో. కొన్ని వాటిల్లో పురుగులు ఉంటాయి, కొన్ని ఉన్న లోన పుచ్చులు వస్తాయి కదండి. ఇది మట్టికి మిస్ చేయొద్దు. ఇట్లాగా తొడిమ తీసేసి 3 భాగాలుగా చేసుకొని దాన్ని మళ్ళీ 3 భాగాలుగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీకు స్టఫింగ్ బాగా పట్టిద్దండి కాయకి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ప్రతి ముక్కకి మసాలా వస్తుందండి. అలా అయితే బాగుంటుంది. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ లేకపోతే కొబ్బరి నూనె, నెయ్యి కానీ వేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే కొబ్బరి నూనె, నెయ్యి మిక్స్ చేసి వాడతారు. ఎవరి ఆప్షన్ వాళ్ళు కదండి. కొంతమంది మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు కుకింగ్కి. ఏదైనా పర్లేదండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా స్టఫింగ్కి, అది చల్లారనిచ్చిన తర్వాత మనము స్లైసెస్గా కట్ చేసుకున్న వంకాయ ఉంది కదండి, దాంట్లోకి పెట్టేసి అదంతా కొంచెం ప్రెస్ చేయాలండి, లేకుంటే బయటకు వచ్చేస్తుంది అదంతా. వెంటనే దాన్ని కడాయిలోకి వేసేసుకోవడమేనండి. ఇట్లా చేసుకుంటే చాలా సింపుల్గా ఉండిద్ది. అన్నీ పక్కన పెట్టుకొని వేసుకోవాలంటే టైం పడుతుంది కదా, ముందు వేసేసుకుంటే ఒక్కొక్కటి మగ్గుతూ ఉంటాయి. వంకాయని తీసుకొని అన్ని భాగాల్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసేసి ప్రెస్ చేయాలండి. ఈ స్టెప్ మట్టికి మర్చిపోవద్దు. ఒక వంకాయ తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ ఇంకోటి తీసుకొని అట్లా మొత్తం పూర్తయ్యేంత వరకు చేసుకుంటే చాలా టైం పట్టిద్దండి. ఇట్లా చేసుకుంటే ఒకదానింపట ఒకటి అయిపోతాయి. వంకాయల తొడుగులు మట్టికి కట్ చేసుకోండి కంపల్సరీగా, లేకుంటే బాండీ మొత్తం అవే స్పేస్ ఆక్యుపై చేసి సరిగ్గా మగ్గదండి. తొడాలు కట్ చేసుకుంటే కొంచెం స్పేస్ ఉంటుంది కదండి బాండీలో, కొంచెం సరిగ్గా మగ్గుతాయి అన్నీను ఈక్వల్గాను. ఇలాగే అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి. వంకాయలు చూసారా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి, అవి మగ్గాయి అంటే కొంచెం తగ్గుతాయండి, కొంచెం స్పేస్ ఉన్నట్లు అనిపిస్తుంది. వంకాయ చెతకకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి వంకాయని మట్టికి, ఎక్కడా చెతకకుండా. ఇప్పుడు మట్టికి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలబెట్టుకోవాలి. కంపల్సరీగా ఉప్పేసుకోండి, అప్పుడు త్వరగా మగ్గుతాయి, చేదు రాకుండా ఉంటాయి వంకాయలు అయితే. ఈ స్టెప్ మట్టికి మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వంకాయలు, మరియు కొంచెం సైజ్ తగ్గినట్లు కనిపిస్తున్నాయి కదండి. అట్లాగే జాగ్రత్తగా ఒక్కొక్క వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించాలండి, మర్చిపోవద్దు. ఎలా పడితే అలా కలబెడితే వంకాయ మట్టికి పిసురు పిసురు అయిపోద్దండి, అది మీన్ పేస్ట్ లాగా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుకోవాలండి ఒక్కొక్క వంకాయని. ఇదైతే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఇప్పుడు చూసారా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది. ఇట్లాగా అన్ని వంకాయలని కలబెట్టుకోవాలండి, అటు ఇటు జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. ప్రతి ఒక్క వంకాయ కూడా అటు ఇటు తిప్పుకోవాలండి, అప్పుడే ఈ కర్రీ బాగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుండిద్దండి. కొంతమంది చపాతీలకు కూడా తింటారు కదా, వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక వంకాయ కానీ 2 వంకాయలు కానీ వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మీడియంలోనే మగ్గించుకోండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, లో ఫ్లేమ్లో అయితే సరిగ్గా మగ్గదండి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఈ విధంగా చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి. గుత్తి వంకాయ ఒరిజినల్ రెసిపీ అయితే ఇదేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే, ఎక్కువ హడావిడి లేకుండా.
అన్నీ ప్రిపేర్‌గా ఉంటే చాలా తక్కువ టైం పట్టిద్దండి ఇదైతే. మనకి పక్కన మిగిలిన కారం ఉంటది కదండీ! అది కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి ప్లేట్ పెట్టుకొని. లాస్ట్‌లో అయితే ఇలాగొస్తదండి. ఆయిల్ అయితే పైకొచ్చిందంటే ఇంక అయిపోయినట్లేనండి కర్రీ అయితే. ఒకసారి ఈ విధంగా చేసి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత నాకొకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో కర్రీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.